ప్రియమైన దేవుని సహవాసమా, మరి పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. కీర్తన గ్రంథము 60వ అధ్యాయము 11వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. గట్టి చదవాలి, చదివేవాళ్ళు గట్టి చదవాలి. అమ్మ గట్టిగా మరొకసారి అందరూ వినబడినట్టుగా. ఇద్దరు కలిసి ఇంకా గట్టిగా చదవండి. ముగ్గురు కలిసి చదువుతున్నారు, ముగ్గురు కలిసి చదవండి. మనుషుల సహాయము వ్యర్థము. ఏంటమ్మా? శత్రువుని జయించుటకు సహాయము దయచేయము. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఏంటమ్మా? మనుషుల సహాయము వ్యర్థము, శత్రువుని జయించుటకు మాకు సహాయము చేయమని దావీదు మహారాజు ఆడినటువంటి కీర్తన. ఆమేన్. ప్రియదేవుని సహవాసం అసలు దావీదుకి అవసరమై ఉంటుందంటారా? అసలు మనుషుల సహాయం అసలు అవసరం లేదు దావీదుకి. ఎందుకనంటే ప్రియదేవుని సంగమా, దావీదు సింహాన్ని చీల్చేస్తాడు. ఆమె చెప్తాం. ఆమె గాఢాంధకారపు లోయల్లోకి వెళ్ళినా సరే, అక్కడ ఏదున్నా సరే, ఏ దట్టొచ్చినా సరే, జంతువులు వచ్చినా, సింహం వచ్చినా, ఎలుగుబంటి వచ్చినా చీల్చాంతరం మానేస్తాడు. దావీదు ముందు 7 అడుగులోడు కూడా నిలబడలేకపోయాడు. గొలియాతును కూల్చేసాడు. దావీదు ముందు ఫిలిష్తీయులు కూడా నిలబడలేకపోయాడు. ఆమేన్. కాబట్టి అతనికి మనుషుల సహాయం అక్కర్లేదు. అతనికి ఎవరి సహాయం ఉంది? దేవుని సహాయం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియదేవుని సహవాసం, ఈ దినాన్ని నేను చెప్పాలనుకున్న మాట జాగ్రత్తగా వినండి. దావీదుకు నిజమైన శత్రువు ఎవరు? ఆమేన్. దావీదుకు నిజమైన శత్రువు ఎవరు? ఫిలిష్తీయులా, అమ్మోరీలా, లేకపోతే గొలియాతా, లేకపోతే సింహాలా, లేకపోతే వేరే వేరే ఎవరైనా? దావీదుకు కావాలంటే వెళ్ళి ఎవరైనా చంపి జయాన్ని సాధించుకురాగల సమర్థుడత. కానీ శత్రువును పోల్చడానికి నాకు మనుషుల సహాయం వద్దు, నీ సహాయం కావాలని అంటున్నాడు. ప్రియదేవుని సహవాసం జాగ్రత్తగా వినండి. దావీదు నిజంగా తన శత్రువు ఎవరు? చాలా జీవితాలు అప్పుల్లో, చాలా జీవితాలు ఎత్తుల్లో, ఇబ్బందుల్లో, వేదనలో, శోధనలో, వ్యాధుల్లో, బాధల్లో, ఎప్పుడు ఏడుపు ఏడుపు ఏడుపు, ఇళ్ళలో ఏడుపు ఎప్పుడు ఉంటుంది. ఎందుకు ఉంటున్నాయి తెలుసా? శత్రువుని ఇంట్లో ఉంటున్నాడు. ఆమేన్. శత్రువుని ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి నీ ఇంట్లో ఏడుపు. ప్రతిరోజు కూడా ఏడుస్తూనే ఉంటున్నావు. ప్రతిరోజు కూడా ఈ రోజైనా బాగుంటే, ఈ రోజైనా సంతోషం ఉంటే బాగుందని అనుకుంటున్నావు. ప్రతిరోజు అప్పులు బాధ కట్టలేక, ప్రతిరోజు ఇబ్బందులు పడుతూ, ప్రతి క్షణం కూడా నరకాన్ని అనుభవిస్తున్నావు. కొంతమంది అయితే వ్యాధుల్లో, ఆ సహోదరి పాప ఎవరో వచ్చి బండి మీద దిగితే వచ్చాడు. ప్రతిరోజు ఆమె అనుకుంటుంది, ఎందుకో తెలుసా? నేను నడిస్తే బాగుండు, అందరిలాగా నేను కూడా నడవాలని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేవుని సహవాసమా, అసలు ఎందుకంటే శత్రువును జయించలేకపోవడం వల్ల, శత్రువు నీ ఇంట్లోనే ఉండడం ద్వారా, నీ ఇంట్లో నుంచి ఆ శత్రువు వెళ్ళకపోవడం ద్వారా వ్యాధులు నీ ఇంట్లోనే ఉంటున్నాయి, బాధలు నీ ఇంట్లోనే ఉంటున్నాయి, కష్టాలు నీ ఇంట్లోనే ఉంటున్నాయి, కన్నీళ్ళు నీ ఇంట్లోనే ఉంటున్నాయి. ఆడవాడేసుకుంటారు ప్రతి సంఘంలో. కన్నీరేలమ్మ ఎలా తెలియదు, ఎందుకు తెలియదు. దేవుని స్తోత్రం జరుగుతుంది. పాట తీశారంటే శ్రేష్ఠుడు బాలసుబ్రహ్మణ్యం పడేస్తారు. మామూలు కాదు. కన్నీరేలమ్మా కరుణించే యేసు నిన్ను, తెలుసు, అన్ని తెలుసు, కానీ శ్రమలు లాగి ఉన్నాయి. హల్లెలూయా. మనుషులు సహాయం చేద్దాం. పక్కింటి పిల్లిని మనుషులు సహాయం అడిగామనుకో, 100 రూపాయల కన్నా ఎక్కువ ఇస్తుందా? మన కెపాసిటీ 100 రూపాయలే. దేవునికి స్తోత్రం. అది మనిషి సహాయం. అబ్రహాముని సహాయం చేయమని తన భార్యకి, సొంత భార్యకి ఏం సహాయం చేసేది తెలుసా? ఒక వాటర్ బాటిల్, ఒక టిఫిన్ పట్ల, 2 ఇడ్లీలు, ఒక వాటర్ బాటిల్ సహాయం చేసి ఇంటికి వెళ్ళిపోమన్నాడు, పుట్టింటికి పోమన్నాడు. అది మనిషి సహాయం. కానీ దేవుడు సహాయం చేస్తే దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. ఆమేన్. జాగ్రత్తగా అర్థమవుతుంది కానీ చెప్పేది. నీ ఇంట్లో కష్టాలు, నీ భర్త ఇంకా మారలేదు, మీ ఇంట్లో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎందుకు ఉంటున్నాయంటే మీ ఇంట్లో శత్రువు ఉన్నాడు. ఆమేన్. దావీదు అంటున్నాడు, నా ఇంట్లో శత్రువును తరిమి కొట్టడానికి మనుషుల సహాయం కాదు, నాకు ఈ సహాయం కావాలని కోరుతాడు. దావీదుకి 1,00,000 మంది 1,000 మంది ఉంటే తరిమి కొట్టగలడు, కానీ మనుషుల సహాయం వద్దని కోరుకుంటున్నాడు. అసలు నిజమైన శత్రువు దావీదుకి ఎవరో చెప్తున్నారు జాగ్రత్తగా. 3 ఉన్నారు. ఆమె ఎవరు? నీకైనా దావీదుకైనా 3 శత్రువులు ఉన్నారు. అందుకే నీ కుటుంబాలు శాపంలో ఉంటున్నాయి. ఆమె ఎందుకంటే నీ జీవితం శాపంలో ఉంటుందంటే మనుషుల సహాయం వ్యర్థం. ఆ శత్రువుని తరిమి కొట్టాలంటే యుద్ధానికి వచ్చాడు అనుకో, శత్రువుని తరిమి కొట్టాలంటే ఏం కావాలి? మన దగ్గర ఆయుధం కావాలి. ఏం కావాలి చెప్పండి? ఆయుధాలు కావాలి.
నీ జీవితంలో ఆయుధం ఉంది. ఆ ఆయుధం ఏంటో నేను చూపిస్తాను చూడండి. 3 శత్రువులు ఉన్నారు. మొట్టమొదటి శత్రువు నీ నోరే. ఏంటంటే దావీదు నోరే శత్రువు. దావీదు మాట్లాడితే దావీదు ఏం మాట్లాడుతూ చెప్తాను. రెండో శత్రువు దావీదు ఉన్నటువంటి రెండో శత్రువు నీకు కూడా ఆ శత్రువు ఉన్నాడు. నీ కన్నులే నీ శత్రువు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్. మూడో శత్రువు నీ శరీరమే నీ శత్రువు. దేవునికి స్తోత్రం కలుగు. అన్నా ఇక్కడే ఉన్నాయి కదా నా మొత్తం 3 తెచ్చేసి కూర్చున్నారు. నిజమే, శత్రువు నీ దగ్గరే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ నోరు నీకు శత్రువు, నీ కన్నులు నీకు శత్రువులు, నీ శరీరం నీకు శత్రువు. అందుకే నీ కుటుంబంలో ఇంకా శాంతి లేదు, సమాధానం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఈ దినాన నీ శత్రువు నీ ఇంట్లోంచి వెళ్ళిపోవును గాక, నీ అప్పులు నీ ఇంట్లోంచి వెళ్ళిపోవును గాక, నీ కష్టాలు నీ ఇంట్లోంచి వెళ్ళిపోవును గాక, అందరి డాడీ లాగా నీ డాడీ కూడా బయటికి వెళ్ళినప్పుడు ఒక ముద్దు పెట్టి వెళ్ళును గాక. ఆమేన్. ఎంతమంది కోరుకోవట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా డాడీ నీకు ముద్దిస్తాను నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు. ఎంతమందికి లేదా ఆశ? ఇది చాలా మంది ఇళ్లలో జరుగుతున్నటువంటి ప్రక్రియ. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా వినండి. ఎందుకని మొట్టమొదటి అంశాన్ని చెప్తున్నాను వినండి. ఎందుకని నీ నోరు నీకు శత్రువుగా మారిందంటే ప్రియదేవుని సహవాసమా, నిన్ను నువ్వు శపించుకుంటావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకున్నటువంటి కష్టాన్ని బట్టి, నీకు వచ్చేటువంటి శాపాన్ని బట్టి నిన్ను నువ్వు శపించుకుంటావు, నిన్ను నువ్వు దూషించుకుంటావు. ఏంటోటి? నీ నోరుతోటి. ఆమేన్. ఎట్లా శపించుకుంటావు? నీ భర్తని ఏమన్నా అన్నాడనుకో, నీ భర్తని నువ్వు తిట్టాడనుకో, నీ భర్తని అవమానపరిచాడనుకో, నీ కుటుంబంలో కష్టాలు వచ్చినాయి అనుకో, వెంటనే ఎందుకు వచ్చిన బతుకు, చస్తే బాబు. ఫస్ట్ టైం నువ్వు అనుకున్న తీసుకున్న నిర్ణయమే నీకు శాపంగా మారుతుంది. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే నీకు చస్తే బాగుండాలనగానే పక్కనే అపవాది సాతాను ఇట్లా నిలబడి నేనున్నానుగా నీకు హెల్ప్ చేస్తాను. హల్లెలూయా. ఎంతెంత చిన్న పిల్లలు కూడా ఎంతెంత వాళ్ళు కూడా నేను చచ్చిపోతానే, వారికి ఇంత చిన్న కష్టం వచ్చిందంటే నేను బతకనే. అప్పుడు ఇంటికి వచ్చి నేను బతకనే. ఏం చేశాడు దేవుడు? నాకు ఏ కార్యం చేశాడు? ఎందుకు నేను బతకాలి? ఎందుకు బతకాలో తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఆమేన్. హల్లెలూయా. ఈ చిన్న కష్టం వస్తే కష్టపడిపోతున్నావు, చిన్న నష్టం వస్తే వ్యాధులు పడిపోతున్నావు. ఈ దేవుని సహవాసమా, పెళ్ళి ఒప్పుకుంటే చచ్చిపోవడమే, బతుకెంటే చచ్చిపోవడమే, రాకెంటే చచ్చిపోవడమే. అది కాకుండా తల్లిదండ్రులు బిడ్డలు ముద్దుగా తెలుసుకుంటారు. ఏ ముద్దో తెలుసా? వాడి మీద పాపం వస్తే నీ దినం చెయ్యాలి. ఏంటి? వాళ్ళకి శాపాలుగా మారుతున్నాయి. చూసుకోండి. హల్లెలూయా. రెండోది, సచ్చినోడా. ఎవరినే? బిడ్డలే. కూతురు ఏదైనా తప్పు పని చేసిందనుకో, తప్పుడు పని చేసిందనుకో ఏం మాట్లాడతారో తెలుసా? నువ్వు చస్తే బాగుంటే హాయిగా బతుకుతావు. ఏంటి? వాళ్ళు చస్తే హాయిగా బతుకుతారా? అంటే మీకు తెలియకుండా మీ శత్రువు మీకు నోరుగా, మీ నోరు మీకు శత్రువుగా ఉంది. హల్లెలూయా. ప్రియదేవుని సహవాసం జాగ్రత్తగా వినండి. చిన్న చిన్న కష్టాలకే చావాలనుకుంటున్నారు. ఎందుకు? ఆమేన్. నేను పిలుస్తాను చూడండి. ఆ కళ్ళు లేని ఆయన పిలుచుకోండి, కూరలు తీసుకెళ్ళి. ప్రియదేవుని సహవాసం జాగ్రత్తగా చూడండి. అతను 2 కళ్ళు లేవు. వేస్తలో 2 కళ్ళు లేవు. ఇదంతా నేను ఎప్పుడెప్పుడు మాట్లాడలేదు. నేను ఒక మాట అడుగుతాను. అయ్యా, మీకు బ్రతకాలను ఉందా, చావాలని ఉందా? చెప్పండి. బ్రతకాలను. దేవునికి స్తోత్రం కలుగును కాక. మీరు నన్ను చూడగలుగుతున్నారా? ఎవరు చూడగలుగుతున్నారు? చూడగలరు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈయనకు ఒక భార్య ఉంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆమేన్. ఈయన భార్యని ఈ కళ్ళు లేని తనం మీద పోషిస్తాడు. తెలుసా మీకు? కళ్ళు లేవు. నేను అనుకున్నాను ఈయన ఎట్లా పోషించగలడు అనుకున్నాను. కానీ కళ్ళు లేకపోయిన భార్యను పోషిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆమేన్. కానీ నీకు వచ్చిన చిన్న కష్టాన్ని బట్టి, నీకున్న బలహీనతను బట్టి వెంటనే నీ నోటితో ఏమంటావంటే శత్రువుని ఆహ్వానిస్తున్నావు. నేను సస్తే బాగుండదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? త్వరలోకి ఎక్కుతుందా? దేవునికి స్తోత్రం. ఆమేన్. ఎప్పుడు కూడా అది కోరుకోకు. హల్లెలూయా. నీ అత్తమామలు నువ్వు తిట్టినా, నీకు కష్టాలు వచ్చినా నువ్వెప్పుడు కూడా దాన్ని కోరుకో. దేవునికి స్తోత్రం కలుగును కాక. కాలు నొప్పి తగ్గపోయిన చిచ్చి దిక్కుమాలని చెప్పు, పోతే బాగుంది. ఏంటిది? తలనొప్పి 2 రోజుల కన్నా ఎక్కువ ఉంటే చిచ్చి ఎంతకాలం పడతాను దీంతో. హల్లెలూయా.
ఇట్లా నిన్ను నువ్వు శపించుకుంటున్నావు. నీ నోరు నీకు శత్రువుగా ఉంది. దావీదు కూడా అట్లా అయితే కష్టం వచ్చిన నా మన్ను నిన్ను స్తుతించిన నన్ను మట్టిలో పెట్టేస్తావా ఎట్లాంటి మాట మాట్లాడతాడు దావీదు. అవునా? దేవుని స్తోత్రం కలుగుతుంది. ఆమె మీ బిడ్డలను మీరు శపించమాకండి, మీ బిడ్డలను మీరు తిట్టమాకండి. చాలా మంది ఇళ్లలో కుటుంబాల్లో శాపాలు ఎందుకని ఏర్పాటు చేస్తున్నారో తెలుసా? మీ పూర్వీకులు తమ బిడ్డల్ని శపించినందుకు శాపగ్రస్తమైన జీవితాలు ఎందుకుంటారో తెలుసా? నీ కుటుంబంలో ఇంకా ఎదుగుదల లేకుండా నీ ఇళ్లలో చీకటి పడుతూ లైట్ వేసుకున్న హృదయం చీకటిగానే ఉంటుంది. ఏదో లైట్ వేస్తావు, ఏదో బతికేస్తున్నావు, కానీ చీకటి జీవితం ఎందుకు జీవిస్తున్నావు అంటే మీ దేవుని సహవాసం. నీ నోరు మంచిది కాదు. ఆమె చాలా మంది అంటారు, అమ్మ దాని నోట్లో నీ నోరు పెట్టాలి, దాని నోట్లో, ఎందుకంటే అది ఏమంటే అది జరిగిపోతుంది. దాని నోట్లో నీ నోరు పెట్టండి. మీ దేవుని సహవాసం. కంపు నోరు పొద్దున పోటు కొడుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. భార్య ప్రతిరోజు భర్తను తింటానే ఉంటుంది. అమ్మ ఎప్పుడైనా దీవించాలా? ఎప్పుడైనా నీ భర్తను దీవించాలా? ఎప్పుడైనా నీ భర్తను దీవించాలా? నీ భర్తను దీవించు. హల్లెలూయా. నీ బిడ్డను దీవించావా? నీ బిడ్డను ఆశీర్వదించావా? నీ తల్లిదండ్రులు దీవించావా? లేదే, ఎప్పుడు లేదే. నేర్చుకోండి. అందుకే ప్రభు మనకి పాఠాలు ఇక్కడ నేర్పిస్తున్నారు. నీ మొట్టమొదటి శత్రువు ఎవరండి? ఎవరు? నోరే. చిన్న కష్టం వచ్చినా సరే చావాలనుకుంటే అది నీ ఏలుబడి చేసి నేను చంపడానికి వస్తావు. నువ్వు వెంటనే అనగానే నేను ఉన్నాను కాదు పక్కనే, నువ్వు సావకలు నేను చంపుతాగా. నీకెందుకు? సంవత్సరాల తరబడి నేనంటే పడుతుంది. ఒక్కసారి కనుక నువ్వు చావాలని కోరుకుంటే, ఒక్కసారి కనుక నువ్వు చావాలని మనసు నీలోకి వస్తే, సంవత్సరాల తరబడి నువ్వు చంపడానికి నీ వెంటే పడుకునే ఉంటుంది. ఒక్కసారి కూడా అనుకోవద్దు. హల్లెలూయా. నా జీవితంలో ఒక్కసారి కొన్ని సంవత్సరాల క్రితం ఎందుకు వచ్చిన బ్రతుకుని అనుకుంటే, కొన్ని సంవత్సరాలు బట్టి దాని నుంచి నేను బయటికి రావాలి. ఇది దేవుని ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. హల్లెలూయా. ఎప్పుడు నువ్వు అలా అనడానికి వీల్లేదు. పిల్లల పేరు ఏంటంటే గాడిద. ఒరే గాడిద, ఒరే అంటగాడిద, ఒరే నిలువు గాడిద. కూతురు పేరు వసే. ఏంటి కూతురు పేరు? నాకు అన్ని సత్యాలు చెప్పడం వచ్చు, అసత్యాలు రావు. కూతురు పేరు వసే, కొడుకు పేరు ఒరే. దేవుని కృపలో ఆడి మంచి మంచి పేర్లు ఉంటాయి. జెర్మియానో, లేకపోతే ఇర్మియానో, లేకపోతే నెహెమియానో, లేకపోతే యాకోబో, లేకపోతే పేతురు. అంటే పేతురు ఒరే అని పిలిచాను కదా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ ప్రధాన శత్రువు నీ నోరే. ఇప్పుడు ఈ నోటిని జయించడానికి మనుషుల సహాయము సరిపోదు. ఆమేన్. ఫిలిష్తీన్ గొలియాతునైనా ఎట్ట కూడా సంపించవచ్చు, ఎట్ట కొట్ట చిన్న గోకరాళ్ళు వేసుకుని సంపించవచ్చు. కానీ అమ్మ నీ నోరుని మాత్రం నీ నోరు మీద నీ జాలకి ఎవరైనా తల్లే. హల్లెలూయా. గొలియాతునైనా జయించవచ్చు కానీ నీ నోటిని మాత్రం జయించలేదు తమ్ముడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. ఒకవేళ నువ్వు నీ నోటిని కనుక జయించాలంటే, నేను చెప్తున్నాను చూడు, దానికి ఒక ఆయుధం కావాలి. లోకసువార్త 17:6 ఆ శత్రువు గురించి జయించే ఆయుధం గురించి రాశారు చూడండి. ప్రభువు మనతో చెప్తున్నారు, మీరు ఆవగిందంత విశ్వాసం ఉంచితే ఈ కంపల చెట్టును చూసి నీవు వేళ్లతో కూడా పెళ్ళకింపబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది నీకు లోపడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు. ఆయుధం ఎవరో తెలుసా? నీ నోరే ఆయుధం. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాదు. నీ నోరే నీకు గొప్ప ఆయుధంగా ఉంది. దేవుడు నీ నోరికి అధికారం ఇచ్చాడు. ఏమని తెలుసా? ఇదిగో ఈ కంపడి చెట్టు అంటే పెద్ద చెట్టును తీసుకెళ్ళి సముద్రంలో పడిపోమంటే ఏది పడిపోతుందంట. అంత శక్తి నీ నోరికి ఇచ్చాడు. ఆమేన్. కానీ నువ్వు దాన్ని ఉపయోగించుకోవట్లేదు. శాపగ్రస్తమైన మాటలు మాట్లాడడానికి, పనికి మాటలు మాట్లాడడానికి, భర్తను తిట్టడానికి, బిడ్డలు తిట్టడానికి ఉపయోగిస్తున్నావు కానీ నీ నోటిని శుభవచనాలతో మాట్లాడట్లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజు నుంచి నీ భర్తను దీవించు. ఆమేన్. నీ కుటుంబాన్ని దీవించు. ఆమేన్. నీ నోటిని ఆశీర్వాదకరమైన పలుకులు పలికితే అద్భుతాలు జరుగుతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ ఇంటికి వెళ్ళగానే 2 చేతులు పైకెత్తి ఈ ఇల్లు దీవించబడును గాక అవును కనుక. ఆమె నీకు అధికారం ఉంది, నీ నోటికి అధికారం ఉంది. దేవుని స్తోత్రం. నీ ఇంట్లో అప్పులు ఉన్నాయి అనుకో, ఆ అప్పుల్ని ఏం చేయాలి తెలుసా? నీకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన అధికారంతో
ఒకవేళ కంపల చెట్టు ఎదురు వచ్చినట్టుగా నీకు అధికారం దేవుడు ఇచ్చాడు. ఆ నోటితో ఆ అప్పులు యేసు నామములో మీరు కొట్టి అంటే వెళ్ళిపోదు. కానీ అయ్యా మీరు వెళ్ళమనకుండా ఉండబట్టే మీ అప్పులు తీరకపోయేసరికి ఇంకో కొత్త అప్పు ఫ్రెష్గా చేసుకుంటారు. హల్లెలూయా. అందువల్ల మీ అప్పులు అలాగే ఉంటున్నాయి, అందువల్ల మీ వ్యాధులు అలాగే ఉంటున్నాయి, అందువల్ల మీ బాధలు అలాగే ఉంటున్నాయి, అందువల్ల మార్పు లేని జీవితాలు ఉంటున్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమంది జీవితాలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు? మంచి మాటలు పలకండి. ఇంటికి వెళ్ళి దేవునికి స్తోత్రం. ఇంటికి వెళ్ళి మంచి మాటలు చెప్పండి. ఈ భర్తతో చెప్పండి, ఇంటికి వెళ్ళాక బైబిల్ పట్టుకుని బైబిల్ ఎత్తి మీద పెట్టేసి దేవుడిని దీవించును కాక అనండి. ఏమనండి? దేవుడు నిన్ను శుభవచ్చును బో చేస్తున్న పని దీవెనకరంగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సహవాసం భార్య అంటుందంట భర్తతోటి, బయటకు వచ్చి టాటా చెప్పాడు, ఇప్పుడు త్వరగా వచ్చేయండి. ఏమంటుంది? త్వరగా వచ్చేయండి అంటే నోటితో ఏ అధికారాన్ని ప్రకటించింది? త్వరగా వచ్చేయమంటే ఆడికి పని అవ్వకూడదు, వాళ్ళు వచ్చేయాలండి. భార్య భర్త బయటికి వెళ్ళేటప్పుడు అనవలసిన మాట ఏంటంటే, ప్రభు నామంలో క్షేమంగా వెళ్ళి, అన్ని ఎన్ని మాటలేదు, కొత్త మాటలు ఎవరు, క్షేమంగా వెళ్ళి కృపతో తిరిగి రండి అనొచ్చుగా. క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలంటే ఇంకొక మోటేషన్ని తీసుకురావాలా. హల్లెలూయా. దేవుని సహవాసం క్షేమంగా వెళ్ళి కృపతో తిరిగిరా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎప్పుడైనా అన్నారా మీ భర్తని? ఎప్పుడైనా అన్నావా? నేర్చుకోండి మరి. ఎప్పుడైనా నీ తల్లిదండ్రులు అన్నావా? ఎప్పుడైనా నీ తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రభు మా తండ్రిని దీవించును కాక అన్నావా? మంచి మాటలు పలకండి. దేవునికి స్తోత్రం కలుగు. శుభవచనాలు పలకండి. ఆమేన్, ఆమేన్. ఇంట్లో తల్లిదండ్రులు తమ బిడ్డను ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. దేవుని సహవాసం, ప్రియ దేవుని సంగమా, ఈ బిడ్డలను దీవించడం నేర్చుకో. ఆమేన్. ఈరోజు ఇంటికి వెళ్ళిన కాంచి నీ బిడ్డలను దీవించు, బ్లెస్ అయ్యి. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు బ్లెస్ చేయడం, దీవించడం ప్రారంభిస్తావు, నీ బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉంటారు. నేను ఇప్పుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. రేపు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు దీవించబడును గాక. వాళ్ళ కుటుంబంలో ఉన్న బలహీనతలు పారిపోవును గాక. అప్పులన్నీ కూడా ఆయన విడిచిపోయి సముద్రంలో తెలుసును గాక. వాళ్ళ శరీరంలో ఉన్న బలహీనతలు కాలిపోవును గాక. వాళ్ళ కాళ్ళకి వాళ్ళు విడిచిపోయిపోను గాక. వాళ్ళ తల్లకి విడిచిపోయిపోను గాక. వాళ్ళ కిడ్నీలో ఉన్న ప్రాబ్లం పారిపోను గాక. వాళ్ళ హార్ట్లో ఉన్న ప్రాబ్లం పారిపోను గాక. వాళ్ళ చేతులు ఎప్పుడు పారిపోను గాక. నరాలు ఎప్పుడు విడిచిపోను గాక. ఇన్ని మంచి మాటలు చెప్పాను మీకోసం. దేవునికి స్తోత్రం కలుగుగా. మీ కుటుంబాల్లో విడుదల రాబోతుంది. దేవునికి స్తోత్రం. గొప్ప వెలుగు మీ ఇంట్లో నిలబడబోతుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా కోరిక ఏంటంటే ప్రతి ఇంట్లో భార్య భర్తలు పెళ్ళి 8 ఏళ్ళైనా 9 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా ముద్దుగా మాట్లాడుకోవాలని, ముద్దుగా మాట్లాడుకోవాలని. కానీ ఏమవుతుందంటే అపవాది శత్రువు త్వరపడి ఏం చేస్తారంటే ఆ సంతోషాన్ని దొంగలించేసి, ఆ ఆనందాన్ని దొంగలించేసి, ఆ ఆనందాన్ని దొంగలించేసి, ఆ సంతోషాన్ని దొంగలించేసి కుటుంబాన్ని పాడు చేసేసి, శత్రువు మీ ఇంట్లో ఉండి భర్త ఒక మాట మాట్లాడితే భార్య ఒక మాట, భార్య ఒక మాట మాట్లాడితే భర్త ఒక మాట, ఇలా జీవితాలు సర్వనాశనం, పిల్లల దౌర్భాగ్యులుగా దేశ వెంబడులుగా మారిపోతారు. అది మనం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. దీనంతటికీ కారణం ఎవరో తెలుసా? ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆడెందుకు మాట్లాడాడు? ఇంకేం మాట్లాడి నీ నోరు చెప్పించింది. నీ నోటికి అధికారం ఉంది కాబట్టి అది మాట. హల్లెలూయా. నాకు పెళ్ళి అవ్వదు, ఏముంది నాకు పెళ్ళి అయిందా అని అవదు అట్లా అయిపోతుంది. ఈరోజు నీకు నువ్వు అధికారం ఇచ్చాడు కాబట్టి యేసు నామములో నా అప్పులు తీరిపోను గాక. నిజంగా ఉండవు, సంతోషంగా ఉంటారు. అధికారంతో ప్రకటించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కుటుంబాల్లో శాంతి ఏర్పాటు చేస్తుందంటే మీ పూర్వీకులు అందరూ కూడా విగ్రహారాధికులు. ఆ విగ్రహారాధికులు పలికిన ప్రతి మాట మీ మీద వచ్చేస్తుంది. ఆమేన్. అది పోవునుగా. ఎలా పోతుందో తెలుసా? నీ రక్షణను బట్టి పోతుంది. దేవునికి స్తోత్రం కలుగు. 19వ శతాబ్దంలో టైటానిక్ అనే పడవ తయారు చేశారు. అందరికీ మ్యాక్సిమం తెలుసు, ఎందుకంటే సినిమా వచ్చింది కదా, అందరికీ తెలుసు. టైటానిక్ అనే పడవ తయారు చేస్తే దేవుని సహవాసం. దానికి టైటానిక్ అని ఎందుకు పేరు పెట్టారంటే, టైటానిక్ అంటే ఇది ఎప్పటికీ ఎందులోనూ మునిగిపోదు. దాని పేరు అది. ఇది మునిగిపోని పడవ. దాని పేరేంటి? మునిగిపోని పడవ అని పేరు పెట్టారు. మంచిది. తీరా చూస్తే కొంచెం దూరం వెళ్ళాక
అది ఒక మంచు పర్వతాన్ని బుద్ధి అది విరిగిపోవడం అందరికీ తెలుసు. దాంతో ఈ దేశం నుంచి వేరొక దేశంకి వెళ్తూ ఒక సువార్త సేవకు తన కుటుంబంతో వెళ్తా ఉన్నాడు. అతని పేరు హర్పర్. హల్లెలూయా. అతను వెళ్తా ఉన్నటువంటి సమయంలో దేవుని సహవాసన దారిలో ఇది ఇరిగిపోయింది. అందరికీ అర్థమైపోయింది ఒక్కల ప్రాణాలు కూడా మిగలవని. ఇది ఇరుగుపోని పడవ కాబట్టి, ఇది మునిగిపోని పడవ కాబట్టి ఎవరు కూడా లైఫ్ జాకెట్స్ తెచ్చుకోలేదు. 2012 మంది దాంట్లో ప్రయాణం చేస్తుంటే 700 లైఫ్ జాకెట్స్ మాత్రమే ఉన్నాయి. 700 మంది మాత్రం బతకొచ్చు, కానీ మిగతా మొత్తం అందరూ కూడా చచ్చిపోవాలి. ఈ 700 మందిలో పాస్టర్ గారి కుటుంబానికి, తన భార్యకి, తన ఇద్దరు ఆడపిల్లలకి లైఫ్ జాకెట్స్ ఉన్నాయి. దేవుని సహవాసన పాస్టర్ గారు చెప్పారంట, తన భార్యని హత్తుకుని తన ఇద్దరు బిడ్డల దగ్గరికి తీసుకుని, చిన్న పాప ఇంకొక పాప ఇద్దరి దగ్గరికి తీసుకుని, అమ్మ చిన్న బోట్ వస్తుంది, దాన్ని ఎక్కి మీరు వెళ్ళిపోండి అని అన్నాడు. అయ్యా మీరు ఎక్కడికి వెళ్తారు, మీరు కూడా మాతో వచ్చేయండి అని ఆయన అంటాడు, నాకు ఇంకా స్వార్థ పని ఉంది. దేవుని ఇష్టం సాగబోతుంటే స్వార్థ పని ఏంటంటాడు, మునిగిపోతుంటే సువార్త చెప్పాలంటాడేంటి, అదేం కావాలండి. దేవుని స్తోత్రం కలుగుతుంది. సువార్త అంటే శుభ్రంగా బిర్యానీ అన్న తినేసేది చెప్పాలి. ఇప్పుడు ఈయన మునిగిపోతుంది పడవ, ఈలెవరు చెప్తావే సువార్త, వచ్చేయి అని అంటే కన్నీళ్ళతో అంటాడు, నేను మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను, మీరు వెళ్ళండి, నేను చెప్తున్నాను కదా, దేవుడు నాకు భారం పెట్టండి, నేను వెళ్ళాలని. నీళ్ళలో పడవ విరిగిపోయింది, నీళ్ళలో పడిపోయాడు. అనేక మంది యవనస్తులు నీళ్ళలో పడిపోతున్నారు. అందులో ఒక యవనస్తుడు పక్కనే ఇక్కడ ఉన్నాడు. యవనస్తుడు మునిగిపోతుంటే ఆ మునిగిపోతున్న యవనస్తుడు పిలిచి, నీకు యేసు ప్రభు తెలుసా అన్నాడంట. ఏంటి మునిగిపోయి చచ్చిపోతున్నావు ఏమన్నాడు, నీకు యేసు ప్రభు తెలుసా అంటాడు. చచ్చిపోతుంటే యేసు ప్రభు తెలుసా అంటాడంటే, ఆయన నాకు తెలియదని మునిగిపోతున్నాడు లెగుతున్నాడు. నువ్వు రక్షణ పొందేవా అన్నాడు. బాబు నీకు వీలైతే నన్ను కాపాడు అని అంటాడు. ప్రియదేవుని సహవాసన, ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని నీకు బ్రతకాలని ఉందా అని అంటాడంట. నేను ఇందాక అడిగాను, అట్లాగే అడిగాడంట. చావాలని ఎవరు కోరుకుంటారని అనగానే అతని లైఫ్ జాకెట్ తీసేసి అతనికి ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మునిగిపోతున్న యవనస్తుడు సురక్షితంగా, సార్ మరి మీరు సార్ అంటే, అసలు దేవుడు చూసుకుంటాడు, నేను బ్రతికావు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ ఇతను ఈతగాడు కాబట్టి ఈదుతూ ఉన్నాడు. 1 గంట 2 గంటలు గడిచింది. చలికి ఆ మంచు గంటలు కట్టేస్తూ ఉన్నాయి. ఇక చాలా మంది మునిగిపోతున్నారు, చనిపోతున్నారు. ఈ సేవకుడు కూడా ఏంటంటే ఇక ఈత లేక మునిగిపోతుంటే ఆ యవనస్తుడు సార్ 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 అని చూస్తుండగానే అతను మునిగిపోతా ఉన్నాడు. హల్లెలూయా. మునిగిపోతా ఉన్నప్పుడు, మునిగిపోయేటప్పుడు తిరిగి ఒక్కసారిగా ఆయన యవనస్తుడు మళ్ళీ తిరిగి లేచి, దేవుడు నిన్ను దీవించునుగాక, దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక అని చెయ్యి పైకెత్తి, రేపు నిన్ను సేవలో వాడుకోబోతున్నాను చెప్పి మునిగిపోయి చనిపోయాడంట ఆ సేవకుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతకాలం గడిచింది. ఏ యవనస్తుడు అయితే బయటకు వచ్చాడు, పెద్ద కూటం పెట్టాడు, వాక్యం చెప్పడం ప్రారంభించాడు. అతని సేవలో వాడుకున్నాడు. దేవుడు చెప్పకపోతే దేవుడు ప్రియదేవుని సహవాసమ, ప్రియదేవుని సంగమ. ఆ యవ్వనస్తుడు వాక్యంలో మధ్యలో చెప్తున్నారు, నాకు ప్రాణం ఇచ్చినటువంటి వ్యక్తి అతను. ప్రభువుకి ఆ సందర్భంలో చచ్చిపోయే ముందు కూడా స్వార్థ ప్రకటించాలనుకున్నాడు ఆయన. అటువంటి సేవకులు ఇంకెక్కడ దొరుకుతాడని చెప్పి ఆయన చనిపోయే ముందు అడిగాడంట, సార్ యు ఆర్ గోయింగ్ డౌన్, అయ్యా మీరు కిందకి దిగిపోతున్నారయ్యా, నన్ను కాపాడి మీరు కిందకి దిగిపోతున్నారయ్యా అంటే అతను అన్నాడంట, మై డియర్ చైల్డ్ అండ్ మై సన్, ఐఎమ్ నాట్ గోయింగ్ డౌన్, ఐఎమ్ గోయింగ్ అప్ అన్నాడంట. హల్లెలూయా. నేను కిందకి వెళ్ళిపోవట్లేదు, నేను పైకి ప్రభు దగ్గరికి వెళ్తాను. చప్పట్లు కొట్టి దేవుని చచ్చిపోయే ముందు కూడా దేవుడు నిన్ను దీవించునుగాక అని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చనిపోయే ముందు కూడా ఒక శుభవచనాన్ని విడుదల చేశాడు. ఆమె తన నోటితో ఎదుటి వ్యక్తిని ఆశీర్వదించాడు. నీ పక్కింటి అమ్మాయి నిన్ను వచ్చి నీతో మాట్లాడేసుకుంటే నువ్వు ఆమెను దీవించు, శుభవచనాలు కలుగు. దేవునికి స్తోత్రం కలుగును. నీకు ఎదురింటి వాళ్ళకి చాలా రోజుల నుంచి గొడవలు అవుతున్నాయి, నువ్వు వెళ్ళి మాట్లాడు, శుభవచనాలు కలుగు వాళ్ళ గురించి. రెండోదిగా కన్నులు. ఏంటంట? కన్నులు. నీ కన్నులు నీకు ప్రధాన శత్రువులుగా ఉన్నాయి. వాళ్ళ కన్నులు ఎలా శత్రువులు ఉన్నాయండి? దేవుని కృపను బట్టి మనకి యూట్యూబ్ ఉంది, అన్నీ వస్తాయి లోపల. అసలు జరుగుతుంటే జరుపుకున్నోడికి జరుపుకున్నంత. హల్లెలూయా. అసలు ఏంతో జరుపుకున్నోడికి జరుపుకున్నంత. ఏది నొక్కితే అది వస్తుంది. హల్లెలూయా. నీ కన్నులతో నువ్వు పాపం చేస్తావు,
రాత్రిపూట, పగలపూట, అర్ధరాత్రి కాడ, లేకపోతే పొద్దున పూట చాలా మంది యవనస్తులు దేవుడు సహవాసం. జాగ్రత్త, దేవుని మాట వింటున్నారు కదా. నీ చూపుల ద్వారా నువ్వు పాపం చేస్తున్నావు. నీ శత్రువు, నీ కుటుంబం ఆశీర్వాదంలోకి రాకపోవడానికి గల కారణం ఏంటంటే నీ కన్నులు టీవీలు చూసుకుంటా ఉంటావు. చూసావా? ఆ చూపులతో చేసిన పాపం. దాని చూపులు చూశాడు, పాపం చేశాడు, మనకు అందరికీ తెలుసు. అది పోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి? దానికి ఆయుధం ఎక్కడుంది? ఇందాక నోటికి ఆయుధం నోరే. ఇప్పుడు ఈ కంటికి ఆయుధం ఏంటి? ఈ కంటి చూపులకు ఆయుధం ఏంటి? దేని ద్వారా ఈ కంటి చూపులు జయించగలం? ఎలా జయించగలమో చెప్తాను చూడండి. దేవుని సహవాసం. కన్నీటితో నిన్ను అభిషేకింతును నా ప్రభువా నా దేవా. నిజమండి, ఎన్ని పాపాలు చేసిందో అమ్మాయి, పాపాత్మ స్త్రీ, వద్దులేనా ఎన్ని తప్పులు చేసిందో వచ్చి వేసే పాదాలు పట్టుకుని కాచేసింది. సమాధానం కలదానమే తిరిగి వెళ్ళి చప్పట్లు కొట్టి దేవుని అంటే నీ పాపాలకి విడుదల, నీ కన్నీటికి విడుదల ఎక్కడ దొరికిందంటే కన్నీటి ప్రార్థన చేస్తే ఏం దొరుకుతుంది? ఏం దొరుకుతుంది అన్నో చెప్పాలి. నీ కన్నీటికి నీ కన్నుల యొక్క శత్రువు మారాలంటే, జయించాలంటే ఎలా చేయాలి? ఏం చేయాలి? కన్నీటి ప్రార్థన చేస్తే ఏమవుద్దమ్మా? కన్నులు బాగుపడిపోతాయా? నీ వ్యాధులు పోతాయా? పోతాయి. దేవుని స్తోత్రం కలుగుతుంది. మరి యేసు ప్రభు వారు ప్రార్థన చేసేటప్పుడు ఒక కుంటోడు కనిపించాడండి. దాన్ని కనిపిస్తే ప్రార్థన చేసిన కన్నీరు ఖర్చు ప్రార్థన చేశాడు. కుంటోడి కోసం ప్రార్థన చేసిన కన్నీరు ఖర్చు, గుడ్డోడి కోసం కన్నీరు ఖర్చు ప్రార్థన చేశాడు. ఎక్కడ కూడా కన్నీరు ఖర్చి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మనుష్యులు ఎదుట ఎక్కడా ప్రభు ప్రార్థన చేయలేదు, కన్నీరు ఖర్చు. ఎక్కడ చేశాడు తెలుసా? ఒలీవల తోటలో ఒంటరిగా ఉన్నప్పుడు కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ ఇంట్లో శత్రువు కూలిపోవాలంటే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు తలుపులు వేసుకుని కన్నీరు కార్చి ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ మనకు అంత కన్నీళ్ళు రావే. పక్కన మనిషి ఉండాలి, అప్పుడే వాడుతుంది. పక్కన ఎదురు ఇంకో మనిషి ఉండాలి, మన ఓదార్చే మనిషి. మనుషులు ఉంటేనే మనకి ప్రార్థన, లేకపోతే ప్రార్థన. యేసు ప్రభుకి మనకి తేడా ఏంటంటే యేసు ప్రభు ఎవరు లేనప్పుడు కన్నీరు కాల్చుతారు, మనమేమో అందరూ ఉన్నప్పుడు కన్నీరు కాల్చుతారు. అది అందుకే మన జీవితాలు అలా చప్పబడిపోయి శత్రువుని ఇంట్లోనే పడుతున్నారు. క్రైస్తలో అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? ప్రతి స్త్రీకి, ప్రతి ఆడపిల్లకి, ప్రతి అమ్మాయికి దేవుడు ఇచ్చిన కృప ఏంటంటే ట్యాప్లు, 2 ట్యాప్లు. బుక్కు తిప్పితే కళ్ళు నచ్చి భర్త తిప్పాడు అంటే వెంటనే ఏమొస్తుంది? ట్యాప్. అదే ఆయుధం. ఆయుధం అంటారు. ఈ ఆయుధం అంతే. దేవుని స్తోత్రం కలిగి ఒక తిప్పి తిప్పాడు అనుకో, మన పాప ఏదో ముద్దుగా తిప్పాడు, ముద్దులా తిప్పాడు, ఏదో తిప్పాడు. తిట్టంగా నీకంటే మొదలు పెట్టింది. మా తమ్ముడు చెప్పి ఇటు బాగా కనిపించినాడని చెప్పేసి ఆరోగ్య పడ్డాను. చూసావు, నీ వెనక వచ్చా చూసావు. మా నాన్న కూడా చెప్పాడు వచ్చేవాడు. నెల రోజులు పడతారు కారిపోతావు బడబడ బడబడ. హల్లెలూయా. మా అమ్మ చెప్పింది అయినా బ్యాగ్ ఆల్రెడీ సర్ది పెట్టేసినాడు. హల్లెలూయా. ఇది ఒకరోజు తంతు కాదు, రోజు ఇంటి తంతు. ప్రతి ఇంట్లో ఇదే వాళ్ళ. హల్లెలూయా. అంతే కాదు, 2 ట్యాబ్లు అంట, మున్సిపాలిటీ ట్యాబ్లు వచ్చేస్తూ ఉంటాయి. వీడికి భయం, ఇది ఎక్కడ దూకుద్దో అని. వెళ్ళిపోయింది ఏంటంటే ట్యాబ్ తిప్పింది, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దేంట్లో దూకేస్తుందేమో, లేకపోతే బ్యాగ్ సర్ది అంబేద్కర్ బొమ్మ దగ్గర తమ్ముడు చేలబడతాడు, ఎత్తుకెళ్ళిపోతాడేమో. ఇది వెళ్ళిపోతే మళ్ళీ ఎమ్మెల్యే గారిని తీసుకురావాలో, పిఏ గారిని తీసుకురావాలని భయం. వీడు వెళ్ళి మాట్లాడకుండా అట్లాగే ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. వాడు పాపం విసుకుంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాడు. చీవిడి చీటి అత్తగారు, అమ్మ ఊరుకో తల్లి, ఆడే మాట్లాడలే ఏంటి, ఆడే మాట్లాడలే. మా ఆయన కూడా ఇంతే, చాలా నాటకం ఆడే కాదా చేసి
చేసి చేసి ఇప్పుడు మారాడు. అంటే ఫోన్ చింతగా అయిపోయి ఇప్పుడు మాట్లాడుతున్నాం. చిన్నోళ్ళు వాళ్ళకి ఏం తెలుసు, ఇది అత్తగారి గారు. హల్లెలూయా. వీడియో సహవాసం అదంతా అయిపోయింది. వాడు బయటికి వెళ్ళాడు. పాపం వాడు ఆడపిల్లలకి ఏముందంటే ట్యాప్లు ఉన్నాయి, అన్ని తెప్పంగానే వచ్చారు నీళ్ళు ట్యాంకులో పెట్టుకుని పూసుకున్నట్టు వచ్చారు నెత్తి మీద నీళ్ళు. మరి మగవాళ్ళు ఉండవుగా, ట్యాప్లు ఉండవుగా. అది బయటికి వెళ్ళి అక్కడ నుంచి ఉంటాడు. అక్కడ పక్కన వాడి బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు. ఎవరు బెస్ట్ ఫ్రెండ్. ఇంట్లో అలా ఉన్నామంటే వెళ్ళలేరా ఇంట్లో కొంచెం చెక్కాడుతుంది. రే నాతో చెప్పకూడదా, లేరా ఏం చెప్తలేరా, ప్రతిరోజు ప్రతిరోజు ఎంత సంతోషంగా సిగరెట్ కలుసుకున్నా ఏమన్నా లేదు మనకి. అది ఆరోగ్య మా ఇంట్లో కూడా ఇస్తారా మా ఇంట్లో కూడా ఇస్తారా మావిడ వెళ్ళిపోతారు మా ఇంట్లో ఏంటంటే నువ్వు కేసు అమ్మకి చెప్పుకోవచ్చు, నాకేం చెప్తే అయిపోతాడు. వీడికి వచ్చి అతను ఏంటి మనుషులు ఎదురు కాలితే ఏమి రాదు, యాక్టింగ్ చేసేది. మీ దేవుని సహవాసం మనుషులు ఎదుట ఏమిస్తే ఏమి రాదు. నీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఇంకొక గురువులు క్యాంపెయిన్ చేస్తూ ఉంటాం. లైఫ్ ఏదో చేసుకున్నా పెద్దలు చేసుకున్నా అయిపోయింది. అయిపోయిందంటే ఏంటి బ్రదరు, ఇదే స్టార్టింగ్. ఎంత పద ఎక్కడికి ఎక్కడికి సుగంధ వాడు కాదు చేద్దాం పద. అయిపోయిందంటే ఏంటి బ్రదరు, నీకు అంతే అంతేనంటావా? అంతే. అప్పుడు మొదలైంది బాగున్నాడు సరకట్టు దశలే రెండు కూడా ఆడేది ఇంట్లో పంపలో కలవడం. ఈ కన్నీరు అంతగా కర్మ అట్లాగే పడి ఉంటుంది. ఆడ మానకు నువ్వు ఇక్కడ మానవు, నీ ఏడు పదే ఆడ ఏడు పది. ఆ రోజు ఆడ దగ్గర ఎడుతాడు, నువ్వు ఇంట్లో ఎడుతావు. రెండు తేడా ఏమి, నీ కుటుంబాలు మారును గాక. నువ్వు నీ భర్త దగ్గర ఆడవాలి, వెళ్ళి నీ గదిలో ఏడు కార్యం జరుగుతుంది. దేవుని స్తోత్ర. మూడవ శత్రువు చెప్పులు వెళ్తావంటే నీవు దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు కాచి ప్రభు సన్నిధిలో ప్రభు అని కన్నీరు పిలిస్తే నీ కన్నీరు కోసం ప్రభు చేయి అలా ఉండదంట. నువ్వు కన్నీరు కాల్చినప్పుడు దేవుని చెయ్యి నీ దగ్గరికి వస్తుంది. అది విలువైన ఒక్క చుక్క కాల్చుతావు చూసా, ఒక్క చుక్క ప్యూర్ పరిశుద్ధమైనది. ఎప్పుడైతే ఆ కన్నీరు కార్చంగానే దాంట్లో తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నీ ఫ్రెండ్స్ దగ్గర వేసిన ఆ కన్నీరుకి విలువ లేదు, నీ తండ్రి దగ్గర వేసిన విలువ లేదు, నీ సేవకుడి దగ్గర వేసిన విలువ లేదు, ఎవరి దగ్గర వేసిన విలువ లేదు. దేవుని సన్నిధిలో ఒక్క చుక్కంలో చూసావా, అది పరలోక రాజ్యంలో ఉన్న మొత్తం చప్పట్లు కొట్టి దేవుని నామమున ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. మూడవ శత్రువు ఎవరు? అన్నిటికన్నా సూపర్ శత్రువు శరీరం. ప్రార్థనకి వెళ్దామంటే కాసేపు పడుకోమంటాం. అదే పొద్దున్నే ప్రార్థనకి వెళ్ళామంటే కాసేపు పడుకో. ఏమంటారు? పొద్దున్నే తిరిగి వచ్చావుగా అంట. నిన్నేకి వెళ్ళు, రాత్రికి ఆన్లైన్కి వెళ్ళొచ్చు, మళ్ళీ అలాగే పడుకో. పని వాడు జీతానికి పాత్రుడు. ఎవరైతే పని చేస్తారో వాళ్ళు జీతం పొందురు కాక. ఎవరి పని? ఎంతమంది పనికి వెళ్తారు చెప్పండి? మాట ఏం లేదు, నాకో పని ఉంది, మీకో పని ఉంది. అందరూ పనికి వెళ్తారు కదా. మీకు జీతం ఇస్తున్నారా, ఎవరి గురం చేస్తారా? ఇస్తున్నారు కదా. మరి మనం దేవుని పని చేస్తే దానికి జీతం ఉంది. అది శరీరంతో చేస్తే జీతం ఉంది. జీతం వస్తే ఇంట్లో కష్టాలు ఎందుకుంటాయండి? ఆమె జీతం వస్తే ఇంట్లో శత్రువు ఎందుకుంటాడండి? ఈ శరీరంతో దేవుని పని చేయి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అన్న ఇందాక హల్లెలూయా హల్లెలూయా నోరు పడిపోయిందన్న. ఇంకేం పలుకుతామన్నా అన్నని బట్టి ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకో తెలుసా, వాక్యం మీరు చక్కగా వింటున్నారు కనుక ప్రభు మిమ్మల్ని దీవించబోతాం. ఇవన్నీ కూడా మన హృదయంలో ఫలించబోతా ఉన్నాయి. దేవుని పరిచారకుడుగా ఉండు. నీ శరీరం దేవుని కొరకు పనిచేయదు కాక ఆటోమేటిక్గా ప్రియ దేవుని సహవాసం నీ ఇంట్లో కష్టాలు ఉండవు. దేవుని స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రియ దేవుని సంఘం ఎప్పుడైతే దేవుని పరిచయం చేస్తాం, దేవుని కుటుంబాలు ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం.
నీ శరీరంతో పని చేస్తూ ప్రారంభించావు, ఇంట్లో పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. ఎంతమంది నాకు సాక్ష్యం కలగబోతున్నారు? ఆమేన్. రైట్. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఎప్పుడైతే నువ్వు కుటుంబంలో ఒక్కరైనా పరిచయం చేయడం ప్రారంభిస్తే ఆటోమేటిక్గా నీ ఇంట్లో కుటుంబంలో పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. నాకు తెలుసు ఆ విషయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రభు కొరకు పనిచేయాలా, స్నేహితుల కొరకు పనిచేయాలా. ఎప్పుడైతే ప్రభు అయిన నిజమైన స్నేహితుడు యేసు కొరకు పనిచేయడం ప్రారంభిస్తామో ఆ క్షణం నుంచి దేవుడిని ఇంట్లో దీవెన ప్రారంభిస్తారు. చీకటి ఉండదంతే, వెళ్ళిపోతుంది, చీకటి ఉండదు, పారిపోతుంది, ఎక్కడ పారిపోతుంది. మన శత్రువుని కూల్చి తరిగిపోతున్న గాక. మనుషుల సహాయం కావాలా? స్వరమ సహాయం కావాలా? ఎంకమ్మ సహాయం కావాలా? పీటర్ మోహన్ సహాయం కావాలా? ఎవరి సహాయం కావాలి? నీ నోటి సహాయం కావాలా? నీ కంటిలో ఉన్న నీరు సహాయం కావాలి. నీ శరీరంతో పరిచయం సహాయం కావాలి. నీ భర్త 5 నిమిషాలు మారిపోతుంది నీ పరిచయం చూసి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శక్తివంతుడైన సజీవ మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు అర్పించుతున్నాను. ప్రతి మాట నీరు కట్టి పట్టుకొచ్చి మాకు ప్రధాన శత్రువులుగా దావీదుకే కాదు, మాకు కూడా మా నోరు, ప్రభువా, మా యొక్క కన్నులు, మా శరీరము తండ్రి నాయన శత్రువులుగా ఉన్నాయి. కానీ వాటిని ఆయుధాలు మీరు మాకు చూపించారు దేవా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయుధాలతో మేము గెలిచే వాక్యం దాచేయండి. ఇక్కడ ప్రతి మాట నేను కట్టి పనికొచ్చింది. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.